సలార్ మూవీ 625 కోట్ల నుంచి 700 కోట్ల క్లబ్ లో చేరే పనిలో ఉంది. ఇలానే వసూళ్ల వరద కంటిన్యూ అయితే 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు ఎక్కువ టైం పట్టేలా లేదు. తెలుగు, తమిళ్లో తప్ప ఈ పండకి సలార్ కి మరెక్కడా పోటీ లేదు. హిందీ బెల్ట్ లో ఈ నెల ఫైటర్ వచ్చే వరకు మరో సినిమా సందడి ఉండదు. సో అప్పటి వరకు సలార్ ఇలానే కొనసాగితే ఈజీగా 1000 కోట్ల వరదొచ్చే ఛాన్స్ ఉంది. అంతవరకు బానే ఉంది, కానీ సలార్ 2 ఈ ఏడాదే పట్టాలెక్కలేదంటున్నారు. ఇంతలో ప్రశాంత్ నీల్ తన ప్లానింగ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే పని చేస్తున్నాడు. సలార్ మూవీ 700 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. ఈ నెలలో గుంటూరు కారం, సైంధవ్, నాసామి రంగా, హనుమాన్ లాంటి తెలుగు సినిమాల వల్ల కొంతవరకు సలార్ వసూళ్ల ప్రభావం తగ్గొచ్చు. కానీ అది కూడా తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం. హిందీ బెల్ట్ లో మాత్రం సలార్ దూకుడు ఇలానే మంత్ ఎండ్ వరకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ ఈ నెల 25న హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ వచ్చే వరకు మరో సినిమా సందడి చేసే ఛాన్సే లేదు. కాబట్టి మరో 20 రోజులకు పైగా సలార్ సందడి నార్త్ లో అలానే ఉంటే ఈజీగా 1000 కోట్ల వసూళ్లను దాటేస్తుంది. ఇక సలార్ ఊపు చూస్తుంటే సలార్ 2 ఎప్పుడు వస్తుందా అన్న చర్చ ఇప్పుడే మొదలైపోయింది. మరీ బాహుబలి 2, KGF 2 రేంజ్ లో జనాల్లో క్యూరియాసిటీ లేదు, కానీ సలార్ 2 మీద అంచనాలైతే పెంచేలా మాత్రం సలార్ క్లైమాక్స్ సీన్ క్రియేట్ చేసింది. అయితే రియాలిటీలో చూస్తే సలార్ 2 ఈ ఏడాది రావడం కాదు, మొదలవ్వడం కూడా కష్టమే. కల్కి మేలో వస్తోంది కాబట్టి మార్చిలోగా షూటింగ్ పూర్తవుతుందని తేలిపోతోంది. మారుతి మూవీ 30% పూర్తయిపోయింది. 3 నెలలు కష్టపడితే ఆగస్టులోగా ఇది పూర్తవుతుంది. ఈలోగా స్పిరిట్ నేపథ్యంలో మొదలు పెట్టాలనుకుంటున్నాడు సందీప్. ఇక హను రాఘవపూడి పీరియాడికల్ డ్రామా కూడా సమ్మర్ లోనే మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ ఇవన్నీ పూర్తయ్యాకే సలార్ 2 కాబట్టి 2025 సంక్రాంతికే సలార్ 2 షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందట. ఈలోగా తారక్ తో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్న మూవీ పూర్తయిపోతుందట. అంతేకాదు తారక్ మూవీ 2025 దసరాకు, ప్రభాస్ సలార్ 2 మూవీ 2025 దీపావళికి అని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడు అనే ప్రచారం జరుగుతోంది.